ఇప్పుడు ఇంకొకటి ఎందుకంటే మీరు చెప్తున్నారు మరి ఇలా చేస్తది అని చెప్పేసి ఆధారాలు ఏంటి సార్? ఆధారాలు ఇప్పుడు క్యాసినోకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. తన మీద మీరు నిందేస్తున్నారని అనుకోవచ్చు. నిందేం కాదు, నీ డైరెక్ట్ గా నేను చూసిందే చెప్తున్నా. నా ఆధారం ఏముంది, నేనే ఐ విట్నెస్, నేనే చెప్తున్నా. లేదంటే ఎవడో తీసుకొచ్చిందని చెప్పట్లా. ఈవిడ గురించి పూర్తిగా మనం వీడియోలు చూసి చెప్పట్లేదు, కళ్ళతో చూసిందే చెప్తున్నాను నేను. ఇంకా కావాలంటే ఈ యొక్క రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వీడియోస్ పెడతారు. ఏం లాభం అంటున్నా. ఇప్పుడు నేను ఒక వీడియో చూపించిన ఏం ఎట్టాడిది అట్టండి, ఏం లాభం? ఇక్కడ దరిద్రం గురించి మాట్లాడుకుంటున్నాం, టీవీలో వచ్చి రోజు వచ్చే దరిద్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈమె పొద్దున్న లేచిన కాడ మందు తాగుద్ది, ఓకే, ఫుల్ బాటిల్ అయిన దాకా వదిలిపెట్టదు. ఆ తర్వాత కిట్టి పార్టీల పేరు మీద పక్కనున్న ఈ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకుని గోవా వెళ్ళిద్ది, వాళ్ళకి బెట్టింగ్ అలవాటు చేస్తుంది. ఇక రోజు తెల్లారి మొదలు ఏదో తాగుడు ప్రోగ్రాంలు అలవాటు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేయటం, ఉన్న ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోవటం అనేది ఫస్ట్ నుంచి కామన్ ఏమవుతూ ఉన్నది, చాలా జరుగుతూ ఉన్నాయి, అవి అందరికీ తెలుసు. ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి కూడా 2-3 రెడీగా ఉన్నారు. మీరు ఇంకొక 1 week లో ఈ యొక్క గౌతమి చౌదరి మీద కేసు పెట్టడానికి కూడా వస్తున్నారు. వాళ్ళు వస్తారు, ముందుకు వస్తారు. చూడండి, వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది అనమాట, ఏ రకమైన ఆడది అనేసి. సో ఆవిడ గురించి నాకు తెలిసింది, నా కళ్ళతో చూసింది ఏంటంటే పేకాట, జోదం, మందు ఫుల్ గా తాగిద్ది. గోవా ఎవరిని అడిగినా చెప్తారు, గోవా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఒక సంసార పక్షంగా ఉండేవాళ్ళు. ఎందుకు అంటున్నాను సంసార పక్షంగా? ఎవరు ఎట్లయినా బతకచ్చు మేడం, ఎవరు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, అది మీ ఫ్రీడమ్. అది దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ మీరుండే తీరేం ఇలా ఉంటది, అవతల వాళ్ళని మాత్రం సంసార పక్షంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ అనమాట. ఇప్పుడు హస్బెండ్ ఏమంటది ఈ రకంగా, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉండాలి నా వైఫ్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు, చాలా దరిద్రంగా ఉంటుంది. ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ కేసు పెట్టే ముందు చాలా వీడియోస్ డిలీట్ చేసింది సెలెక్టివ్ గా. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఎవరు చూడట్లేదు, ఏది మన పావురంగానే కళ్ళు మూసుకున్నంత మాత్రాన పిల్లి మాయం అవ్వదు కదా. ఆమె అట్లా అనుకుని చాలా వీడియోలు డిలీట్ చేసింది, కానీ చాలా వీడియోస్ అట్లానే ఉన్నాయి కొన్ని ఇది నెట్ లో. ఈ వీడియో ఎలాంటి డాన్సులు వేస్తుంది అంటే అర్థం అవుద్ది కదా మోటివ్ మనకి, ఎలాంటి అంటే ఆ వ్యూస్ కోసం, ఆ యొక్క కమెంట్ల కోసం, ఆ యొక్క ఫాలోల కోసం విపరీతమైన వల్గారిటీ, న్యూడిటీ అనేది ఈవిడ వీడియోస్ లో ఉండేది. కానీ రీసెంట్గా కేసు జరిగిన తర్వాత ఫుల్ ప్లేడ్జ్డ్గా బట్టలు వేసుకుని చక్కగా నీట్గా కూర్చొని, సార్ నాకు అన్యాయం జరిగింది, మల్లెపూ లాగా చక్కటి మాటలతో చెప్తూ బురిడి కొట్టిస్తూ ఉంది. ఈవిడ గురించి అంటే నాకు అసలు గొడవలంటే తెలియదు, నా మీద దాడి జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ ఎవరండి? 2023 అంటే ఒక చిన్న విషయం సార్ నేను అడుగుతున్నాను. ఓకే, తను పెట్టిన కేసు కావచ్చు, తను చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నాను. దాని విషయం మాట్లాడదాము. ఇప్పుడు మీరు అన్నారు కదా తన క్యారెక్టర్ కూడా ఇలాంటిది, అలాంటిది ఎందుకు ఇప్పుడు ఇలాంటివి చేయాల్సి వస్తుంది, తను కరెక్ట్ గా ఉంటే కదా తను మాట్లాడాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు తను ఇప్పుడు బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఓ పక్క తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఆ మనిషి కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే తన మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఎలిగేషన్ ఎందుకు చేస్తాం మనం? ఎగ్జాంపుల్, ఆమె మీద రేపుకు గురైనా, లేదంటే ఆమె మీద అటెంప్టివ్ మర్డర్కి ఏదైనా గురైనా, లేదంటే ఆమె మీద పెద్ద దాడి జరిగితే ఓకే, ఈ అమ్మాయి తప్పులేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆమె చేసిన తప్పులు పక్కన పెడితే ఇప్పుడు ఆమె మీద దాడి జరిగింది అనుకోవచ్చు. 498 బేసిక్ గా 3 పిల్లలు విషయంలో పెట్టుకునే కేసే. ఆ మోటివ్ గురించి చెప్తాను నేను, ఆవిడ మోటివ్ గురించి. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. 2022లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి రాళ్ళు విసరటం జరిగింది. అవును, రాళ్ళు ఇసిరిన ముద్ద ఈ యొక్క అక్యూజ్డ్ లిస్ట్ లో హోల్ ఫ్యామిలీ ఉంది. ఎవరు? గౌతమి చౌదరి, వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా హోల్ ఫ్యామిలీ ఇంక్లూడెడ్ దీనిలో. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇసిన కేసులో వీళ్ళంతా ఉన్నారు. మళ్ళా ఈయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసేదంతా కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇంకా ఆయన పేర్లు అనవసరం, ఇక్కడ వరకే, ఇక్కడ క్లోజ్ చేద్దాం. మనం మాట్లాడుకుంటుంది ఏంటి, గౌతమి చౌదరి ఎలాంటిది అనేది మనకు అనవసరం. ఇక్కడ రీతు చౌదరి ఏంటి మనకు అనవసరం. రీతు చౌదరి డబ్బు ఉంటే కనుక చెప్పాం కదా మనం, బిగ్ బాస్ కి వెళ్ళదుగా. ఏదో సినిమా తీసుకుంటుంది 5 కోట్లు 10 కోట్లు పెట్టి, అంత డబ్బు ఉంటే ఫేమ్ కోసం, ఫేమ్ సినిమాలు, సొంత సినిమాలు తీసుకుంటారు. అంత డబ్బు ఉండి ఫేమ్ కోసం బిగ్ బాస్ కి వెళ్తారా? 500-600 కోట్లు ఉంటాయి. సో వాళ్ళ మీద ప్రూవ్ అవుతాయా అనే సెకండరీ ఇష్యూస్ అవి. ప్రతిరోజు ఈ దరిద్రం స్టేట్ లో ఏ ఇష్యూ లేనట్టు ఇదో ఇష్యూ 4 నెలల నుంచి చూస్తున్నాం ప్రతిరోజు. మళ్ళీ ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఫుల్ యాంప్లిఫై అన్ని ఛానల్స్ లో. సరే, ఆవిడేదో బాధలు ఉన్నాయని చెప్పి మన మీడియా ఛానల్స్ వేస్తున్నారు, దట్ ఈస్ సెకండరీ. ఈమె చెప్పే మాటలు ప్రతిదీ క్యారెక్టర్ అసాసినేషన్ అవతల వాళ్ళ మీద.
ఇప్పుడు మీరు అన్నారు కదా నన్ను, విజయ్ గారు ఆమెని మనం ఎలిగేషన్ చేస్తున్నాం, ఆమె రోజు చేస్తుందండి అనుకుంటున్నారు. ఇద్దరిని పట్టుకొని ఉతికారేస్తుంది రోజు. ఏం చూపించి ఊరికే పార్కింగ్ లో ఇద్దరు కలిసి ఉన్న వీడియో, లిఫ్ట్ లో వెళ్తున్న వీడియో, అది రాత్రి 1 గంట. రోజు రాత్రి 1 గంట అయితే ఏమైంది అంటే ఆడది రాత్రి 1 గంటకి తిరిగితే కనుక అది పెద్ద తప్పు, అదే కదా నేరం. నువ్వు మాత్రం గోవాలో తిరగచ్చు, ఢిల్లీ తిరగచ్చు, హాంకాంగ్లో వెళ్ళొచ్చు, అది కూడా హస్బెండ్ వదిలేసి నీ ఫ్రెండ్స్ తో 365 రోజులు 200 రోజులు నువ్వు ఇంటి నుంచి బయటే ఉంటావు. ఆవిడ నోటితోనే నిన్న ఒక వీడియోలో ఆవిడ నోటితో నేను చెప్తున్నా అంటే, అవును మా హస్బెండ్ నలుగురితో తిరిగితే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నేను కూడా తిరుగుతా, వాళ్ళ అబ్బాయిలో ఏముండొచ్చు, ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు కదా హస్బెండ్ని. సో ఈ దరిద్రాలన్నీ తీసుకొచ్చి టీవీలో పెడితే అందరూ చూస్తా ఉన్నాం మనం. అది చూస్తున్నాం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు తను తిరుగుతుంది, తను కూడా బ్యాడ్ అని చెప్పడానికి ఇప్పుడు రీతు చౌదరి వీళ్ళేమో తిరుగుతున్నట్టుగా తను ఆధారాలతో సహా బయట పెడుతుంది. మరి ఇప్పుడు తను కూడా చేస్తుంది అనే విధంగా కూడా ఈ రోజు మన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటారు? ఆధారాలు వస్తాయి మేడం బయటికి. ఇప్పుడు ఆధారం ఏంటిది? ఆవిడ నేనేం చెప్పాను అలా అంటున్నారు అని అంటలేదు. గోవాలో ఈవిడ ఆడేటప్పుడు నా కళ్ళతో నేను చూశాను, ఈవిడ మందు తాగుతున్నప్పుడు నేను చూశాను. 3 సంవత్సరాల కిందటి సంగతి ఇది నేను చెప్తుంది. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు ఆ రోజు చూసే కదా మనకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా గీతు చౌదరి గౌతమి చౌదరి ఒకవేళ మీకు కాల్ చేసి నన్ను ఎప్పుడు చూసారు అని అడుగుతారు, చెప్పడానికి మీరు సిద్ధంగా చెప్తామండి. 3 years బ్యాక్ మేము చూసాం, ఇక డేట్లు ఏం గుర్తుంటే ఆమె చూసాము అని అన్న. ఇక డీటెయిల్ గా ఇప్పుడు మీరు అడగండి, నేను అడిగేది ఏంటి, మీరు నన్ను అడిగారు కదా క్వశ్చన్. ఇక్కడ దరిద్రం ఎవరి గురించి? గౌతమి చౌదరి గురించి దరిద్రం, విజయ్ గురించి కాదు కదా. అదే గౌతమి చౌదరిని నేను అడగాలి. 2 వీడియోలు చూపిస్తున్నావు కదా, అసలు ఏముంది దాంట్లో, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు, నీ మోటివ్ ఏంటి? ఇప్పుడు నువ్వు 498 పెట్టావు కదా, 498 పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసు ఏదో జరుగుద్ది, అదో సివిల్ మ్యాటర్. ఓకే, ఇంకా నీకు జరిగిన అన్యాయం ఏంటి? గృహహింస. అదే గృహహింస గురించి కదా నువ్వు పెట్టింది. ఇంకేం కావాలి నీకు? ఏమొద్దండి అది కాదు, నీకు ఏం కావాలి అన్నప్పుడు లాస్ట్ కి మాట్లాడడానికి సెటిల్మెంటే. 2018 ముందు దాకా ఈ ఒక ఆడది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్న, ఒక ఆడపిల్ల వేరే అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకున్న, అది క్రైమ్. 2018 తర్వాత నుంచి అది క్రైమ్ కాదు అని అన్నారు, అదొక సివిల్ మ్యాటర్. సో దాని తర్వాత డైవర్స్ కు ఉపయోగించే ప్రథమ ఆయుధం అది. డైవర్స్ జరిగే ముందు ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి ఏదైనా గనక ప్రూవ్ చేయగలిగితే ఆలిమని ఎక్కువ అడగచ్చు అనమాట. దాన్ని ఏమంటాం, సెటిల్మెంట్ ని మనం పారితోషికం, నష్టపరిహారం గట్టిగా అడగచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.